80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి తిరంగా సైకిల్ ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారు. జాతీయ జెండాలతో విద్యార్థులు సైకిళ్లపై పట్టణ ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. శక్తివంచన లేకుండా శ్రమిస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచి 80వ సంవత్సరంలోకి వచ్చేసిన శుభ సందర్భంలో ఒక్కరోజు ముందుగా చీరాల్లో సైకిల్ ర్యాలీని, అలాగే మెప్మా వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జాతీయ జెండాను కూడా తీసుకొని చీరాల నగరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మరి గౌరవ ప్రధాని గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఏదైతే పిలుపునిచ్చారో వికసిత్ భారత్ 2047 నాటికి ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక చెట్టును నాటమంటున్నాడు. ఆ చెట్టు 2047 నాటికల్లా ఎదిగి మన దేశానికి మనకు ఒక సవాలుగా కనపడాలనే సదుద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని దేశభక్తిని సాటాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పట్టణంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ మాలకొండయ్య గారు మరియు అధికారులు, విద్యార్థులు, మెప్మా సంఘ సభ్యులు, పోలీస్ అధికారులు, ఎన్సీసీ పిల్లలు అందరితో కలిసి చాలా చక్కటి సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేయటం జరిగింది. ఒక విశేషమైన అనుభూతి ఈరోజు మనమందరూ కూడా కలిగింది. స్వాతంత్ర పోరాటానికి పెట్టిన పేరు చీరాల. ఇతిహాసం కూడా ఇది తెలియచేస్తుంది. ఎక్కడ కూడా అది ఇంకా తగ్గలేదని, ప్రతి ఒక్కరికి భారతదేశ పైన ఉన్నటువంటి అభిమానం ఈరోజు వీధిలో, ఇంట్లో, దుకాణంలో మనకు కనపడింది. అదే రేపు అధికారిక కార్యక్రమం పోలీస్ పెరేడ్ మైదానం బాపట్లలో జరుగుతోంది. అన్ని పాత్రికేయ మిత్రులు, ప్రజలు, విద్యార్థినులు అక్కడ వచ్చి పాల్గొనాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు ఇంటి ముందర లేదా మీ దుకాణం ఎదురుగా లేదా మీ ఆఫీస్లో ఒక చెట్టు కానీ మొక్క కానీ నాటి దాన్ని కాపాడమని కోరుతున్నాం. అలాగే అందరూ కూడా మీ ఇంటి దగ్గర, ఇంటి పైన, ఆఫీస్ పైన జాతీయ జెండాని ఎగిరించి దాని దగ్గర ఒక సెల్ఫీ తీసుకొని ఏపీ అఫీషియల్ న్యూస్ అని హ్యాష్ట్యాగ్ పెట్టి అందరికీ కూడా తెలియచేయమని కోరుతూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.